నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయశంకర్. సినిమా ఒకప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళడానికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ఒక వినోదాత్మకమైనటువంటి ఒక విషయంగా సినిమాను పరిగణించవచ్చు. 100 రూపాయల టికెట్ ఉండేది, లేకపోతే 50 రూపాయల టికెట్ ఉండేది. ఒక కుటుంబం మొత్తం కూడా ఒక 300 లేకపోతే 500 చేత పట్టుకొని వెళ్తే అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు సినిమా టికెట్ రేటు చూస్తే మధ్యతరగతి వాళ్ళు సినిమాకు వెళ్ళాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇక కుటుంబంతో వెళ్ళాలంటే అదో పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్గా మారిపోయినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్క సినిమానో లేకపోతే ఏ ఒక్క ప్రొడ్యూసర్నో ఏ ఒక్క హీరోనో టార్గెట్ చేసే ప్రయత్నం కాదు ఇది. ప్రస్తుతం హరిహర వీరమల్లుకు సంబంధించి సినిమా టికెట్ రేట్లు చాలా భారీ స్థాయిలో పెరిగాయి కాబట్టి దీన్ని ఉదాహరణగా తీసుకుంటూ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. 500 రూపాయలు సాధారణ టికెట్ ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఆంధ్రాలో కూడా పరిస్థితి దాదాపుగా ఇదే ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇక ప్రీమియర్ షోల పరిస్థితి అయితే అఫీషియల్గానే 700 రూపాయలు ఉంది. ఇక దాని వెనుక అంటే ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే. ప్రీమియర్ షోలకు వెళ్ళే వాళ్ళకైతే మరింతగా తెలిసి ఉంటుంది. 2000, 3000 రూపాయలు కూడా నడుస్తున్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. అసలు ఇంతలా సినిమా రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రొడ్యూసర్ లాభాల బాట పట్టాలంటే ఇష్టారీతిన సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టేసి ఆ భారాన్ని ప్రజలపైన వేయడం, లేకపోతే సగటు ప్రేక్షకుడిపైన వేయడం ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్న కూడా లేకపోలేదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. గతంలో అందరి సినిమా హీరోలకు సంబంధించి 100 లేకపోతే ఆ పైన రేట్లు ఉంచితే కేవలం తన సినిమాను టార్గెట్ చేసి 10-20 రూపాయలకు కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం సినిమా రేట్లను కేటాయించిందంటే తనపైన వ్యక్తిగత కక్షకు పోయి తన సినిమాని ఏ విధంగా టార్గెట్ చేశారో అంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ ఏదైతే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ముందు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియా వాళ్ళతోటి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యానించడం కూడా అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. అసలు ఈ సినిమా టికెట్ రేట్లు ఇంత పెరగడానికి కారణాలేంటి? సినిమా ప్రొడ్యూసర్లే ప్రేక్షకులను దూరం చేసుకుంటున్నారా? ఈ మొత్తం చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా నడుస్తోంది. అసలు ఇంత రేట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? అది ప్రేక్షకుడికే వదిలేయాలా? అంటే సినిమా ఏమి ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు లేకపోతే లేదనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు రావుల సాయికృష్ణ గారు జనసేన పార్టీ నుంచి, రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ పార్టీ నుంచి, భీమరావు నాయక్ గారు టీపీసీసీ నాయకులు, వారితో పాటుగా బి సురేందర్ రెడ్డి గారు, విశ్లేషకులు నలుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాయికృష్ణ గారితో ప్రారంభిద్దాం. సాయికృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సాయికృష్ణ, ఎస్, అంటే సగటు ప్రేక్షకుడిని లేకపోతే అతి సామాన్యుడు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, ఫ్యాన్స్ అంటే ఎలాగో వెళ్తారు, అప్పు చేసో లేకపోతే ఉన్నా లేకున్నా ఫ్రెండ్స్ని అడుగో ఎలాగైనా వెళ్ళేటువంటి ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఒక కుటుంబం మొత్తం కూడా ఒక మల్టీప్లెక్స్కి సినిమా వెళ్ళాలంటే నలుగురికి టికెట్ల కోసమే 2000 పైన దాటుతోంది. ఇక అక్కడ ఫుడ్ టికెట్ల కంటే ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటుంది. ఒక పాప్కార్న్ కొనాలంటే 500, ఒక కూల్ డ్రింక్ తాగాలంటే 350 రూపాయలు పైనే ఉంటుంది. ఒక సమోసా తినాలన్నా కానీ 150 రూపాయలు ఉంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు జరిగింది? అంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు చేసేసారు సినిమాని? ఒకప్పుడు సినిమా అంటే మధ్యతరగతి వాడికి, దిగువ మధ్యతరగతి వాడికి అత్యంత తక్కువ ఖరీదులో ఉండేటువంటి ఒక మంచి వినోదాత్మకమైనటువంటి విషయంగా ఉండేది. కానీ ఈరోజు సినిమా పూర్తిగా మారిపోయింది. ఎందుకు ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు సమాజం గురించి ఎంతో చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కూడా ఈ ఇష్టారీతన సినిమా టికెట్లు పెంచేసి, రేట్లు పెంచేసి, రేపటి రోజున మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని ఫ్యాన్స్ మాట్లాడుకునేటువంటి ఆ విషయంగా మాత్రమే దీన్ని పరిగణించాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అసలు ఎలా చూస్తారు? ఎందుకు ఇలా ఇంతలా సినిమా రేట్లు పెరిగాయంటే ఏం చెప్తారు? ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి చిత్రానికే పెంచిన టికెట్ కాదు. ఇతర ఏ చిత్రాలకైనా, ఇతర ఏ హీరో చిత్రాలకైనా ప్రీమియర్ షోస్ అనేది కంపల్సరీ ఆ రేట్లు పెంచడం అనేది సహజంగా జరుగుతుంది. ఇది దానిలో భాగంగానే జరిగింది తప్పించి ఇంకేం లేదు. ఇందులో ముందుగా మీరు చెప్పినట్టు భీమ్లా నాయక్ చిత్రం అప్పుడు అదే ఏపీలో 10 రూపాయలకి టికెట్ అమ్మే రోజు కూడా ఉన్నాయి. అప్పుడు విమర్శకులు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది టికెట్ రేటు పెంచారని చెప్పేసి అని. కాకపోతే దాంట్లో వినోదానికి సినిమా కూడా చాలా ఒక ఓరియంటెడ్ మెసేజ్ గా పవన్ కళ్యాణ్ గారు తీశారు. సినిమా పవన్ కళ్యాణ్ చేశారు మూవీలో. బట్ దాంట్లో ఉన్న మూవీలో ఆ మూవీ బేస్ మీద తీసుకున్నట్టు మీరు అంటున్నట్టు రేట్లు పెంచడం అనేది సహజంగా జరిగేది. అంత అధికంగా రేట్లు పెంచలేదని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రీమియర్ షోకి అది కామన్ గా
వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ పెట్టుకున్న రేట్లు అదేదో పవన్ కళ్యాణ్ గారు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇచ్చేది కాదు. తర్వాత రేపటి నుంచి రిలీజ్ అయ్యే సినిమా టికెట్ రేట్లు అధికంగా అనేది ఏం పెంచలేదు. ఏదైతే ఉందో సినిమా స్క్రీన్లలో నార్మల్ గా 250 ఉంటుంది, దాన్ని 350 పెంచడం జరిగింది. అది 100 రూపాయలు కూడా అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. అది మీరైతే ఉంటున్నారో 700 రూపాయలు 1000 రూపాయలు టికెట్లు అనేది అది మాల్స్లలో లేకపోతే మల్టీప్లెక్స్లలో వాళ్ళు పెంచడం జరిగింది. అది సింగిల్ స్క్రీన్ కి మాత్రం అది సామాన్యులకు మాత్రం అది ఎక్కువ రేట్ ఏం పెంచలేదు. దానిలో 250 300 పెంచారు కానీ నార్మల్ రేట్లలో మాత్రం 100 రూపాయలు పెంచడం జరిగింది. అది కూడా సినిమా దృష్టిలో ఉంచింది. చాలా కష్టపడ్డారు సినిమా కోసం. పవన్ కళ్యాణ్ గారు చాలా అటు రాజకీయాలు చూసుకుంటూ చాలా వెచ్చించి సినిమాలో నటించడం జరిగింది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య ప్రమోషన్స్ కూడా చాలా చేయడం జరిగింది. ప్రెస్ కి ముందుకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. సినిమా ఓరియంటెడ్ గా చాలా బాగుంది చూడండి అని చెప్పేసి అని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కానీ ఒక మూవీ గురించి తనకు ఆ మూవీ చూడండి ఎప్పుడు చెప్పలేదు. అది ఈ మధ్య నిన్న జరిగిన ఈవెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ మూవీ రేట్ అనేది పెంచడం అనేది దృష్టికి వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రము అటువంటి రేట్ల విషయంలో ఎక్కువ పెంచడం అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి చెప్పలేదు. బట్ ఏంటంటే ఒక మామూలుగా ప్రతి సినిమాకైతే ఏదైతే ఉందో ప్రతి కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోలు కూడా ఏదైతే ఉందో అలాగే రేట్లు పెంచడం జరిగింది తప్పించి ఏదో హరిహర వీరమల్లుకు ఒక హరిహర వీరమల్లికి 1000 రూపాయల టికెట్ అట్లా పెంచడం అయితే జరగలేదండి. ఇది గతంలో కూడా జరిగింది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, గతంలో భీమ్లా నాయక్ మూవీకి 10 రూపాయల టికెట్లు ఇచ్చినప్పుడు ఎవరు విమర్శించలేదు. కానీ ఇది రాజకీయంగా చేసి ఒక టికెట్ రేట్ పెంచడం అని విమర్శించడం మాత్రం అది తప్పండి. అది కేవలం వినోదంగా మాత్రంగా చూడండి అని చెప్పేసి చెప్పదలుచుకుంటాను నేను. ఎట్లా అంటే వినోదంగా చూడాలనుకున్నా కానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి కదా ఏదైనా. మీకు వ్యక్తిగతంగా కూడా తెలిసి ఉండొచ్చు ఇంతకుముందు సినిమా టికెట్ల రేట్లు ఏ విధంగా ఉండేయో, ఇప్పుడు ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా ఉందనుకోవాలా లేదనుకోవాలా? సినిమా రేట్లు లేకపోతే ఏదైనా కానీ అతి సామాన్యుడికి అతి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం జరగాలి. కానీ ఏ సినిమాకి ఆ సినిమా ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకుంటూ వెళ్తే ఇంక అక్కడ అసలు అర్థమేముంది? అందులో సినిమా రేట్లు మాత్రం మీరు అన్నట్టు ఇష్టం పెంచడం లేదండి. అది నేను మరీ చెప్పాను. నేను కూడా చెప్పాను. నేను కూడా స్టార్టింగ్ లో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకు సంబంధించి మాత్రమే ఎవరు కామెంట్ చేయట్లేదు, ఎవరు టార్గెట్ చేయట్లేదు. అన్ని సినిమాలతో పాటు ఇది కూడా ఒక సినిమాగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాననే చెప్పాను. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ లేకపోతే హరిహర వీరమల్లుకు మాత్రమే పెంచారని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఇటీవల కాలంలో వచ్చేటువంటి అన్ని సినిమాలకు సంబంధించి అలాగే చెప్తున్నాను. ఇంకో కారణం ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారంటే మేము చాలా ఇన్వెస్ట్ చేసేసాం సినిమా పైన, రిటర్న్స్ రావాలని చెప్పి. ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అంత రిటర్న్స్ రావాలనే ప్రయత్నంలో భాగంగా ప్రేక్షకుడి మీద ఆ భారం వేయడం ఎందుకు? ప్రేక్షకుల మీద భారం ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులలో మీరు చూస్తున్నారు అధికంగా రేట్లు పెరుగుతున్నాయి. అది టికెట్ విషయం అని కాదు, ఒక సినిమా ప్రొడ్యూసర్లకు కూడా ఒక తీసుకునే రెన్యూమరేషన్స్ కానీ బయట ఒక సెట్స్ వేయడం కానీ ఈ సినిమాలో చాలా కష్టపడారండి. ఒకటి నేను చెప్పాల్సిందంటే చార్మినార్ సెట్ వేయడం కానీ అది అలాంటి చాలా చాలా సన్నివేశాల కోసం చాలా ఖర్చు పెట్టారు. అది ఆ వినోదం కోసం దాని ఆ ఖర్చుని వాళ్ళు తీసుకురానట్లేదండి. బట్ మూవీలో ఆ కష్టానికి వృధాకి దానికి సంబంధించిన ప్రకారమే వాళ్ళు ఆ రేట్స్ అనేది డిసైడ్ చేయమని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏదో అధికంగా అయితే మాత్రం ఏం పెట్టలేదండి. సామాన్య ప్రజలకు అయ్యేటట్టు పెట్టారు. మీరు అన్న 1000 రూపాయలు మాత్రం అది ఒక్కరోజు ప్రీమియర్ షో మాత్రమే ఉందండి. అది వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ పెట్టుకున్నారు. బట్ రేపు రిలీజ్ అయ్యే 24 తారీఖు నుంచి మాత్రము సామాన్యులకు అందుబాటు రోజులో ఉంది, టికెట్స్ మాత్రం ఉందని అనుకుంటున్నాను. వాళ్ళు మూవీ కష్టపడ్డదానికి ప్రొడ్యూసర్ గారు దాన్ని చేశారు తప్పించి ఇంకే ఉద్దేశంతోనైతే కాదండి. ఎస్ సాయి కృష్ణ గారు, అంటే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగిన వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. భీమ్లా నాయక్ గురించి ఇందాక మీరు చెప్తూ మాట్లాడారు. నాకు తెలిసి చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పటికి కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే భీమ్లా నాయక్ టికెట్లు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టినప్పుడు కూడా మేము మంచి కలెక్షన్ సాధించాం, మంచి హిట్ అయింది సినిమా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అంత భారీ ఎత్తున ప్రేక్షకులకు వెళ్తున్నప్పుడు ఈ రకంగా టికెట్లు పెట్టడం ఎందుకు? తక్కువలో 100 రూపాయలు 150 200 పెట్టి ఎలాగో ప్రేక్షకులు వస్తున్నారు కాబట్టి ఎలాగో మంచి హిట్ అవుతుంది కదా. అంటే అందరితో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్కి లేకపోతే రేపటి రోజున వేరే సినిమాలతో కంపేర్ చేసుకోవడానికి మాకు ఇన్ని 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవడానికైనా లేకపోతే ఏంటది? లేదండి, కలెక్షన్ కోసం అయితే కాదండి. సినిమా అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు జరుగుతుంది ఏంటంటే అతి తక్కువ సినిమాలలో హిట్ అవుతుంది జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ప్రొడ్యూసర్లు కష్టపడి ఆర్టిస్ట్ అయితే ఎవరైనా కష్టపడ్డారో వాళ్ళకి ఇచ్చిన రెన్యూమరేషన్ దానికోసం వాళ్ళకి ఇచ్చే రెన్యూమరేషన్ సినిమాకి ఖర్చులు వాళ్ళు చూసుకోవడం తప్పించి అదేదో అధిక రేట్లు పెట్టడం కాదు, కలెక్షన్లు వస్తాయని చెప్పి పెంచడం కాదు, ఏదో రికార్డ్స్ చూద్దామని పెంచడం కాదు. నేను ఒకటి చెప్పదలుచుకున్న పవన్ కళ్యాణ్ అనేది రికార్డ్స్ అనేది అది తక్కువ. అతను ఎప్పుడు రికార్డుల గురించి ఆలోచించి సినిమాలు మాత్రం తీయడండి, ఏదో కలెక్షన్ గురించి ఆలోచన తీయండి.
సామాన్యులకు అందుబాటులో సామాన్యులకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చినట్టు ఇప్పటివరకు మూవీస్ చేయడం జరిగింది. అదొకటి మాత్రం క్లారిటీ చెప్పగలుగుతున్నాను అండి. రైట్ పవన్ కళ్యాణ్ అదొకటి తీసినాను. రైట్ రైట్. సో లక్ష్మణ్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అండి. ఎలా చూస్తారండి, అంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలతోటే ప్రారంభిద్దాం. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను మాత్రమే టార్గెట్ చేసి ఆ రోజు రేట్లను విపరీతంగా తగ్గించేశారు. 10 రూపాయలు మొదలుకొని కూడా టికెట్ పెట్టినటువంటి సందర్భం ఉంది. అది కాకుండా మరో విషయం కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు చాలా రెవెన్యూ వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ వైపు నుంచి కావచ్చు, సినిమా థియేటర్లకు వెళ్ళి మరీ పర్యవేక్షించారు. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇంకో మూడో విషయం ఏంటంటే మంత్రులే స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్కి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అసలు ఏంటి, అసలు సినిమాకి రాజకీయానికి ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది ప్రశ్న. దాంతోపాటుగా ప్రస్తుత సినిమా రేట్ల గురించి కూడా చర్చిద్దాం. చెప్పండి సరే, ఇక్కడ మీకు ప్యానెల్లో పెద్దలకి ఓచర్స్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. సినిమా అనేది మధ్యతరగతి ప్రజలకి ఎప్పుడో దూరమైంది. ఇప్పుడు కాదంటే దాదాపుగా ఒక 10 years నుంచి కూడా మధ్యతరగతి ప్రజలకి దూరమైంది. ఎవరు కూడా పెద్దగా ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థియేటర్లు కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయి. అందుకే వారం రోజులు మినిమం 2 వారాలు తప్ప 3వ వారం ఏ బొమ్మ కూడా ఆడట్లా. ఇట్టయితే 2 వారాలు ఆడుతూ ఉంది. ఇట్ట అవ్వకపోతే వారం రోజుల్లో సినిమా తీసేస్తారు, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు, ఒక సినిమాకి వెళ్ళాలంటే మా చిన్నప్పుడు ఒక టికెట్ వచ్చి అప్పుడు గత ఆ రేట్లు బట్టి నేల 5 రూపాయలు ఉండేది, బెంచి 10 రూపాయలు ఉండేది, కుర్చీ ఇలాగా 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లో ఒక 100 రూపాయలు తీసుకెళ్తే కుటుంబం సమేతంగా వెళ్ళి సినిమా చూసేవారు ప్రతి ఒక్కరు కూడా. అలా కాలక్రమేణంగా సినిమా బడ్జెట్ పెరిగింది. అలాగే మన వ్యవహార దీంట్లో కూడా అంటే ఇదివరకు 100-150 రూపాయలు వచ్చే కూలి డబ్బులు ఈ రోజున ఒక మనిషి కూలికి వెళ్తే సాయంత్రానికి ఒక 500-600-700 సంపాదించుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి సో అటు బడ్జెట్ సినిమా తీసిన బడ్జెట్ పరంగా వీళ్ళు కూడా ఏంటంటే సినిమా రేట్లు పెంచాలన్న విధానంలో ఏం చేశారంటే మరీ ఓవర్కమ్ చేశారు. ఎలాగా ఇదివరకు టికెట్ వచ్చేమో సింగిల్ థియేటర్లో వచ్చి హైయెస్ట్ రేట్ వచ్చి 50 రూపాయలు ఉండేదండి, హైయెస్ట్ రేటు బాల్కనీ కానీ ఇవన్నీ కూడా. తర్వాత మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్ ప్రైస్ 50 రూపాయలు పెట్టారు. హైయెస్ట్ ప్రైస్ వచ్చేమో 200-250 రూపాయలు పెట్టడం జరిగింది. ఇలాగా ఈ ఎక్కడంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో అరే ఈ సినిమా సరే ఓటీటీలో వస్తుంది కదా, ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం, లేదు ఇట్టు టాక్ వస్తే చూద్దాం అని ఒక దీనికి వచ్చేసారు ప్రజలందరూ కూడా. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ఫస్ట్ మ్యాట్నీ షో చూడాలి, ఫస్ట్ షో చూడాలి, లేదా ఉదయాన్నే 2 గంటలకు 3 గంటలకు వెళ్ళిపోయి బెనిఫిట్ షో చూడాలి, ఫలానా మా హీరో సినిమా వచ్చింది మీరు చూడాలని చాలామంది అభిమానులు కూడా ఈ రోజున వెనకడుగేసిన ప్రేక్షకులు ఏర్పడుతూ ఉంది. ఇదివరకు ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు అమ్మేవారండి. 100 రూపాయల టికెట్ 200కో, 200 టికెట్ 300కో, 50 రూపాయల టికెట్ 100 రూపాయలకో, ఒక 50 రూపాయలు వేసుకుని అమ్మేవారు. అలాగే కొంతవరకు అలాగే బ్లాక్ టికెట్లు అమ్మి బతికేవారు. అంటే ఆ బ్లాక్ టికెట్లు కూడా సినిమా వాళ్ళ ఆ థియేటర్కి సంబంధించిన సినిమా ఎవరైతే ఆ సినిమా థియేటర్ ఓనర్ ఉన్నారో ఆ ఓనరే అమ్మించేవాడు అనమాట. సో కొన్ని టికెట్లు బ్లాక్ చేసి ఆ టికెట్లు ఏమో వాళ్ళు బ్లాక్లో అమ్మేవారు. ఇవన్నీ కొంతకాలం ఇప్పుడు ఏమైంది అంత ఆన్లైన్లో పెట్టడం, ఇప్పుడు బుక్ మై షో రావడం, అలాంటివి కొన్ని యాప్లు రావడం వల్ల ఏంటంటే అంతా ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడైతే టికెట్ ధర థర్డ్ పార్టీకి వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటూ ఉన్నారు, వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. వాళ్ళు బ్లాక్లో అమ్ముకునే వీలు లేకుండా మనమే బ్లాక్లో అమ్ముదాము, మనమే బ్లాక్లో అమ్మితే మన మీద ఉన్నటువంటి అభిమానమో మన మీద ఉన్నటువంటి పిచ్చో ఏదో రకంగా ఆ యొక్క పిచ్చిని అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అని ఒక విధానం ఏం చేశారంటే వీళ్ళు బెనిఫిట్ షోలన్నీ కూడా 500 నుంచి 1000 రూపాయల నుంచి 1500, 2000 రూపాయలకి 3000 రూపాయలకి బెనిఫిట్ షో టికెట్లు అనేది మరి పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఈ రేట్లో పెంచారో ఇంకా సాధారణమైనటువంటి సామాన్య ప్రజల సగటు అభిమానం కూడా అరే బెనిఫిట్ షోకి ఎందుకు వెళ్ళడంలే, ఫస్ట్ షో చూద్దాం, మ్యాట్నీ షో చూద్దాం, లేదా ఒక వారం రోజుల తర్వాత వెళ్ళి చూద్దాం, లేదా ఒక 2 వారాలు అయిన తర్వాత చూద్దాంలే, ఏదైనా మన అభిమానం కానీ వాళ్ళు తన్మాయించుకొని వాళ్ళు తగ్గించుకొని పరిస్థితికి ఒక సగటు అభిమానం ఏర్పడాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అల్టిమేట్గా ఆ నిర్మాత కూడా దెబ్బతినే పరిస్థితి ఉందండి. గతంలో స్టేబుల్గా ఉండి ఇవి రోజున చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి,
విజయ్ గారు. చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడండి ఒకే రేట్ ఉంటది, దాన్ని ఎవరు కలపరు, పెంచరు, తగ్గించరు, ఏమి ఉండదు. కానీ సినిమా హిట్ అయింది అనుకోండి, ఆ నిర్మాత 20 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, నిర్మాత కూడా లాభాలు వస్తున్నాయి, పెద్ద ఇది అవుతుంది. ఈ రోజున హరహర వీరమల్లిలో 62% డూపు నటించాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే నటించాల, మీరు కావాలంటే చూడండి, 62% డూపు నటించాడని ప్రముఖ ఆంధ్రజ్యోతి, ఈనాడు టీవీ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ షాట్ లో డూపు నటించాడు, అలాగే క్లోజ్అప్ షాట్ లో పవన్ కళ్యాణ్ గారు నటించారు కొన్ని షూటింగ్ మొత్తం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆయనకి టైం లేక చాలా సినిమా మొత్తం కూడా డూపుతో నటించారు కాబట్టి ఎక్కువ మరి వాళ్ళ సీసీ వర్కులకి డబ్బులు అయ్యి ఉంటాయి. సో ఆ సీసీ వర్కులకి అయినటువంటి డబ్బులు ఈ రోజు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ సినిమా రేట్లు పెంచి ఆలోచన విధానంకి వచ్చారండి. సో నేనేమంటానంటే, రాష్ట్రంలో ఒక పక్క రైతులు కావనండి, మొన్ననే చూసాం, ఇక్కడ రాజకీయ పరంగా వస్తే రైతులు మాకు 4 రూపాయలు 12 రూపాయలు మాకు గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా, పొగాకు, నిమ్మ రైతు, వరిసేను, లేదంటే మామిడి రైతులు అందరూ కూడా గొగ్గలు పెడుతూ ఉన్నారు. దాన్ని పట్టించుకోవట్లా. ఎక్కడ కూడా కనీసం రైతు అనేవాడికి కనీసం గిట్టుబాటు ధరకి ఇదిగో మీకు 200 పెంచుతున్నాం, ఇదిగో 500 పెంచుతున్నాం, లేదా ఒక కేజీకి 20 రూపాయలు పెంచుతున్నాం మామిడికాయలకి అని ఎక్కడ చెప్పట్లా. సినిమాలు వచ్చేసరికి మాత్రం మీరు పెంచుకోండి, ఒక టికెట్ మీద 500 పెంచండి, ఒక టికెట్ మీద 200 పెంచండి, 1000 రూపాయలు అమ్ముకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరిని పెంచి పోషిస్తూ ఉన్నారు? సినిమా అనేది ఒక వినోదమే, ఒక ఎంటర్టైన్మెంట్. దాని ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజున ఓటీటీలో దొరుకుతూ ఉంది, సినిమా సీరియల్ రూపంలో దొరుకుతూ ఉంది, వెబ్ సిరీస్ రూపంలో దొరుకుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీవీలో 150 రూపాయలకో 200కో 50 రూపాయలకో సబ్స్క్రైబ్ చేసి ఓటీటీలో చూస్తూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్. అందుకే సినిమా థియేటర్కి కూడా సినిమాకి వెళ్ళి చూడటానికి ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా. నేనేమంటానంటే, సామాన్య ప్రజలకి, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉంచాలి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలకి పెట్టారండి, 10 రూపాయలకి పెట్టలేదండి. ఆయన హైయెస్ట్ రేటు 100 రూపాయలు. ఆ రోజున ఏదైతే భీమ్లా నాయక్ సినిమాకి, అలాగే వకీల్ సాబ్ సినిమాకి హైయెస్ట్ రేటు 100 రూపాయలు. ఎందుకు 100 రూపాయలు? ఆ రోజున ఆ బడ్జెట్ 50 కోట్లు పెట్టి తీసిన సినిమాలు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళు చిత్రీకరించలేదు. ఆ రోజున రూల్ ఏం పెట్టారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినిమం 25% సినిమా షూటింగ్ కానీ ఇక్కడ చేస్తే మీరు 100, 150 రూపాయలు మీరు పెంచుకోవచ్చు అని మిగతా సినిమాలకు అలాగే పెంచారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 25% సినిమా ఎవరైతే తీశారో వాళ్ళకి రేట్లు పెంచుకోవచ్చు అని ఖచ్చితంగా ఆ రోజున రూల్ ప్రకారంగా అవకాశం వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుపడతాం? అంటే తప్పు కదా. ఈ రోజున హరిహర వీరమల్లి బడ్జెట్ ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తప్పుపట్టట్లేదు, కానీ అసలు గతంలో భీమ్లా నాయక్ టైంలో ఎందుకు టార్గెట్ చేశారు? ఇది టార్గెట్ కాదండి, ఓల్డ్ మీరు ఇదే అన్నా. ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ టార్గెట్ కాదు. ఆ రోజున మీరు చూడండి బాలకృష్ణ గారి సినిమా ఆ రోజున సంథింగ్ ఏదో సినిమా వీరసింహారెడ్డో ఏదో రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది, ఒక పక్క పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలకు కూడా స్టేబుల్ గానే ఉన్నాయి, ఎక్కడ హెచ్చించలేదు. మీరు చూడండి, ఈ రేట్లు తెచ్చుకోండి. పుష్పకి రేట్లు పెంచలా, పుష్ప 1 అండి, పుష్ప 2 కాదు, పుష్పకి రేట్లు పెంచలా. బాలకృష్ణ గారి సినిమా ఆ రోజున అఖండ అనుకుంటా, అఖండ సినిమాకి కూడా రేట్లు పెంచలా. ఏవైతే ఆ థియేటర్లో, మల్టీప్లెక్స్ థియేటర్లో ఏ రేట్లు ఉన్నాయో, సింగిల్ థియేటర్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల వరకు వాళ్ళు కూడా ఆడించారు. సూపర్ హిట్లు అయినాయి. అఖండ సూపర్ టూపర్ హిట్ అయింది, పుష్ప బంపర్ హిట్ అయింది కదా. మరి మీకు ఎందుకు వకీల్ సాబ్ కానీ, అలాగే మీరు చెప్తున్నట్టు భీమ్లా నాయక్ కానీ ఎందుకు హిట్ అవ్వలేదు? ఎందుకు డబ్బులు రాలేదంటే సినిమాలో స్టఫ్ లేదు కాబట్టి, సినిమాలో దమ్ము లేదు కాబట్టి. సినిమా ప్రేక్షకులుగా నచ్చాలా, ప్రేక్షకులుగా నచ్చితే డబ్బులు వస్తే 10 మంది సినిమా వచ్చి చూస్తారు. ఆ తద్వారా నిర్మాత బాగుపడతాడు, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఆ రకంగా ఇంకో 10 సినిమాలు తీయడానికి హీరోకి స్కోప్ ఉంటుంది. మనం ఏదో రీమేక్ సినిమాలు తీయడం, సినిమాలు తీయడం, అదే ప్రజలకు సినిమా మాదే మంచి సినిమా. చూడండి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎక్కడ కష్టపడారండి,
ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా రైట్ లక్ష్మణ్ గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారండి. సినిమాలో డూపు కష్టపడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడలేదు. రేట్లన్నీ పెంచారంటే సామాన్యుడు నట్టి వరిస్తూ ఉన్నారు. అందుకే సామాన్యుడు కూడా మీ సినిమా చూడకుండా ఈ ఒక్క సినిమాకి టికెట్ రేట్లు పెంచడం తప్పండి. ప్రతి ఒక్క సినిమాకు మీరు చెప్పిన సామాన్య ఒక్క ప్రజలు సినిమాకు టికెట్ రావట్లా. పెంచారు. ఈ రోజున మీరు చెప్పిన ఒక అన్నట్టు కుటుంబం టికెట్ మొత్తం ఓకే లక్ష్మణ్ గారు రైట్ మీరు అన్నట్టు ఒక సినిమాకి టికెట్ పెంచారండి, 10 సినిమాకు టికెట్లు పెంచారు. మీరు ఒక చూసుకోండి. సరే ఇప్పుడు లక్ష్మణ్ గారు సరే ఓకే అండి. లక్ష్మణ్ గారు అసలు ఒక రాజకీయ నాయకులుగా లేకపోతే రాజకీయ పార్టీగా అసలు వైసీపీకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి లేకపోతే సినిమా జీవితం గురించి ఎందుకు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. డిప్యూటీ సీఎంగా ఏం చేయట్లేదో చెప్పే ప్రయత్నం చేయండి. ఆయన సినిమాను చూడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆయన కష్టపడలేదు, ఇదంతా ఎందుకు అసలు ఆయన సినిమా జీవితానికి వెళ్లాల్సినటువంటి అవసరం వైసీపీకి. నేను మరో మాట కూడా చెప్తున్నాను, ఇంకో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీకు గుర్తుందో లేదో నాకైతే చాలా బాగా గుర్తుంది. మంత్రులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్ ఇవి అని రికార్డెడ్ గా లేకపోతే డాక్యుమెంట్ పరంగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి అసలు మంత్రులకి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏంటి సంబంధం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దానికి సంబంధం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన ఏమన్నారు, నేను ఇంకా సినిమాలైనా నటించను, నేను ప్రజలతోనే ఉంటానని చెప్పి ప్రజల పక్షాన్ని ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ నేను ప్రశ్నిస్తాను, సినిమాలు తీయనన్నారు. ఆయన గెలిచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేసరికి సినిమాలు తీస్తూ ఉన్నాడు. వన్ సైడ్ రాష్ట్ర ప్రజల్ని వదిలేశారు. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయాడు. ఎందుకంటే ఎలక్షన్ కు ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట. సరే నీ బతుకు తెరువు కోసం నేను సినిమాలు తీసుకున్నావు, ఎవరు కాదట్లా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రోజున వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు నువ్వు ఎక్కడ కనబడినావు? ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగితే నువ్వు ప్రశ్నించట్లా, రైతులకి గిట్టుబాటు రైట్ లక్ష్మణ్ గారు రైట్ భీమరావు గారితో మాట్లాడదాం ఒకసారి. సాయికృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కైండ్లీ లక్ష్మణ్ గారు ప్లీజ్ మనతో పాటు వేరే వారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రైట్ అండి. సరే సాయికృష్ణ గారు ప్లీజ్ భీమరావు నాయక్ గారు ఉన్నారు మనతో పాటు, టీపీసీసీ నాయకులు, వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. భీమరావు నాయక్ గారు నమస్కారం అండి. నమస్తేనండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎస్ భీమరావు నాయక్ గారు, అసలు ప్రీమియర్ షోలు ఉండవు అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నాకు బాగా గుర్తుంది. పుష్ప ఘటన తర్వాత ప్రీమియర్ షోలు మళ్ళీ తెలంగాణలో ఉన్నాయి. ఏంటి అంటే సినిమాకు ఒకసారి మీ విధానాలు మారుతున్నాయా, ప్రభుత్వ విధానాలు, లేకపోతే మల్టీప్లెక్స్ సంబంధించి మీరు రివ్యూ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు కూడా మల్టీప్లెక్స్లో అదే పరిస్థితుంది. ఫుడ్ రేట్లు తగ్గలేదు, సినిమా రేట్లు తగ్గలేదు, ఇష్టారీతను పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది సినిమా విషయంలో? వ్యక్తిగత కక్షలకు వెళ్తున్నారనేటువంటి విమర్శ ఉంది మీ పైన. సార్ ఇక్కడ ఈ సినిమా జీవితానికి మళ్ళీ ఇది వేరే దాని రాజకీయాలు ముడికి పెట్టద్దు. ముందు విషయం ఏంటంటే ఇప్పుడు కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ వాళ్ళ పరిస్థితి పైన మనం ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే చిన్న నటులు, తర్వాత హీరోలు, తర్వాత డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ జీవితాలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఎందుకంటే పూర్తిగా ఆన్లైన్ లో ఓటీటీలో రావడం వల్ల చిన్న సినిమాలు చేయలేని పరిస్థితిలో ఇలాంటి కొంత స్టార్ హీరోలు కొంత బడ్జెట్లు పెట్టి తట్టుకొని వాళ్ళు బయటికి వచ్చి ఒక సినిమా తీస్తున్నారు అంటే అది చాలా గ్రేట్ గా భావించాలి. కానీ దాంట్లో ఇప్పుడు మొన్న మీరు చూశారు, ఒక పుష్ప సినిమా తీసి ఒకటేసారి ఇప్పుడు అంత క్రౌడ్ విషయం జరిగింది. ఆ విషయం మీకు అంత గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అది అందరూ తెలిసిన విషయమే. సో అలాంటి సందర్భాలు కొంతను కంట్రోల్ చేయడం కోసము ఇలా తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది కాబట్టి అక్కడ కూడా కొన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటూ దాని ప్రకారం సినిమా అనేది వస్తుంది. ఈ సినిమాను పూర్తిగా రాజకీయాల్లో లాగకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాను తర్వాత నటులు దీని మీద ఆధారపడి బతికేటట్టు వాళ్ళు వేరేగా రాజకీయాలు లేకపోతే ఇంకోటి చేయక సరే కొందరు 2-3 అనుకోవచ్చు, మరి డిప్యూటీ సీఎం కదా అని చెప్పేసి ఇదొక వాళ్ళ జీవితం. సో ఈ జీవితాన్ని రాజకీయాలు లాగేసి మనం బ్లేమ్ చేయొద్దు. సరే ధరల విషయంలో అన్నారు, ధరల విషయంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పూర్తిగా 30 రోజులు అంతకుముందు సినిమా మనం చూసాం 100 రోజులు 200 రోజులు సినిమాలలో వచ్చేది, థియేటర్లో ఆడేది. సో ఇప్పుడు ఆ ఓటీటీ వచ్చిన తర్వాత రాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని న్యాయం చేయడం కోసం కొంతవరకు ఇప్పుడు ఏదైనా సరే మనకు సినిమా చూడాలనుకున్నప్పుడు కొంత వెచ్చి చూడాల్సిన అవసరం వస్తుంది. సో అది పెంచిన దానికి ఏదో రాజకీయం చేయకూడదు. ఏదైతే సినిమా సమాజానికి మంచిగా ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో రాజకీయాలు చేయకుండా మంచిగా చూసే సమాజానికి మార్పే అనే సినిమాని చెప్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ మనం పోలిక లేకుండా సినిమాలాగానే చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే, అంటే ప్రీమియర్ షోల గురించి అడుగుతున్నా. ప్రీమియర్ షోలు మళ్ళీ ఎందుకు పెట్టారు అనేది నా ప్రశ్న. ప్రీమియర్ షోలు ఉండవు అని చెప్పారు. మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఒకలాగా లేకపోతే ప్రభాస్ గారికి ఒకలాగా చూస్తున్నారు అనేది కూడా నా విమర్శ కాదు. అసలు ఆ వ్యూలో కూడా నేను వెళ్ళను.
ఈ ప్రీమియర్ షో ఎందుకు ఉండవని కాదు, ఆ రోజు నిర్ణయం తీసుకుంటామన్నారు. సో ఇప్పుడు మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ విషయం కన్నా ముందు నేను అప్పుడు ఒక విషయం చెప్తా వినండి. అప్పుడు హీరోలందరూ కలిసి సీఎం దగ్గర వెయిటింగ్ చేయడము, పక్క రాష్ట్రాలు కానీ మన రాష్ట్రంలో కేటీఆర్ దగ్గర అటువంటి పరిస్థితులు లేకుండా మంచి సినిమా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రీమియర్ షో తీసుకోము అని ఎక్కడ కూడా ఖచ్చితంగా చెప్పలేదు. ఓకే, వెరీ గుడ్ అండి. మీరు ప్రొడ్యూసర్ల గురించి లేకపోతే సినిమా హీరోల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో చాలా చాలా మంచిది. మరి ప్రేక్షకుడి గురించి ఎవరు తీసుకుంటారు? ప్రేక్షకుడి గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రేక్షకుడి గురించి ఆలోచన లేదా? మల్టీప్లెక్స్ లో 500 ఉందండి టికెట్. నేను బుక్ చేసుకుందాం అనుకో, నిన్న బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి సైలెంట్ గా ఉన్నా. నేను సగటు ప్రేక్షకుని, నా గురించి ఆలోచించండి మీరు. సార్ ఒక చిన్న చెప్తా, మన స్థాయికి తగ్గట్టు మనం సినిమా చూస్తాం కాబట్టి ఇప్పుడు మల్టీప్లెక్స్ లో కూడా ఇంకో థియేటర్ లో కానీ మన స్థాయికి తగ్గట్టు వెళ్తాం. మీరు ప్రేక్షకుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. మీరు ప్రేక్షకుడి స్థాయిని డిసైడ్ చేయకండి. సామాన్యుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. హూ ఆర్ యూ టు డిసైడ్? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి సామాన్యుడి స్థాయిని? నా స్థాయిని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అందరికీ అందుబాటులో ఉండేలాగా పెట్టమని చెప్తున్నాను. కానీ మీరు 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 సమాజంలోని వ్యక్తుల స్థాయిని డిసైడ్ చేయడానికి మీరు ఎవరు కాదు. స్థాయి గురించి మాట్లాడటం లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతున్నా, ప్లీజ్. లక్ష్మణ్ గారిని మాట్లాడుతున్నా. లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతున్నా. లక్ష్మణ్ గారు మీరు ప్రేక్షకుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. సినిమా ఈరోజు సినిమాలు ఆడాలన్నా, ప్రభుత్వాలు నిలబడాలన్నా ఈ సామాన్యుడే ఓట్లు వేయాల్సిందే, ఈ సామాన్యుడు వెళ్ళి సినిమా చూడాల్సిందే. వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మీరేం చర్యలు తీసుకుంటారంటే వాళ్ళ స్థాయి ఉంటే చూస్తారు, వాళ్ళ స్థాయికి ఎక్కువైతే చిన్న థియేటర్లో చూస్తారు. ఇది అసలు సమాధానమే కాదు. సార్ అని చెప్తా వినండి ఒక్కమా. ఇప్పుడు నా జేబులో 50 రూపాయలు ఉందండి. నేను ఈ రోజు మొత్తం గడవాలి నాకుంటే నేను ఏం చేస్తాను? ముందు ఒక ప్లాన్ చేసుకుంటాను, ఈ రోజు నా పరిస్థితి ఇది అని చెప్పేసి. నా జేబులో నేను 500 రూపాయలు పెట్టుకొని నేను 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనాలని చెప్తే నా పరిస్థితి ఏంది? నా కుటుంబ పరిస్థితి ఏంది? సో నేను స్థాయి అంటే వాళ్ళని కించపరచడం కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఎంత వరకు ఉంటామో అంత తీసుకుంటాం. ఇప్పుడు వీరమల్లు సినిమాలో మల్టీప్లో చూసిన అదే సినిమా ఉంటుంది, చిన్న థియేటర్ అదే సినిమా ఉంటుంది. అలాగని చెప్పి పెద్ద థియేటర్ చూసిన పెద్ద స్థాయి అని చిన్న స్థాయి కాదు. ఇక్కడ మన లెవెల్ ని బట్టి మనం వ్యవహరిస్తామని చెప్తున్నా నేను. కానీ అంటే ఇంతే గానీ మీరు తగ్గించే ప్రయత్నం చేయరని చెప్తారు. సార్ అందుకే చెప్తున్నా. ఇప్పుడు 6 రోజులే వాళ్ళకి టైం ఇచ్చారు. ఏదో మొత్తం నెలలు కాదు, వారం రోజులు సినిమా చూడకూడదా సార్? జగన్ నైతిక విలువలే లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఆ రోజు హీరోలను పిలిపించుకొని మాట్లాడకుండా కూర్చొని గంటలు కూర్చోబెట్టి ఎలాగొట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళ సినిమా గురించి ఏం తెలుసు? కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి గురించి, వాళ్ళ జీవితాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మేము ఏంటంటే సామాన్య ప్రజలకు కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ నటింపల గురించి ఆలోచన చేసుకొని పెంచాం తప్ప ఎవరినో కించపరచడమో తక్కువ చేయడం కాదు. మీ నాయకుడు కనీసం ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రోజులు ఉన్నాయండి వైసీపీలో మాట్లాడడానికి, ఇందులో ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. కాబట్టి సామాన్య ఉండాలా? ఎవరు వినండి, నేను ఏందా లక్ష్మణ్ గారు ఇంటరప్ట్ అవ్వకండి, చెప్పనివ్వండి, నేను అడుగుతాను ఏదైనా ఉంటే. ఆ రోజు సమాజం చెప్పింది, పెద్ద హీరోలు సార్ మాకు టికెట్ పెంచండి అని చెప్తే ఆ రోజు బయట మీ మంత్రులు వచ్చేసి ఇగో ఈ సినిమాకి ఇంత వచ్చింది, స్వయంగా వాళ్ళు చూసిన చిత్రాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడలేదా? ఇప్పుడు నేను ఏదన్నానంటే పరిస్థితి ఇలా నటి ఎందుకు వచ్చిందో మాట్లాడానంటే నేను రోజుకు 2 కోట్లు తీసుకుంటాను, నా టైం చాలా వాల్యుబుల్, నేను ఎవరికి ఎక్కువ టైం ఇవ్వను అంటే నువ్వు 2 కోట్లు తీసుకోవడానికి ఏం పొడిచారో నాయన, నీ సినిమాలో ఇవి ఫ్లాప్ అయినాయి, నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నావు, ఈ డబ్బులు నెలకు వచ్చినాయి, ఇన్ని కోట్ల నెలకు వచ్చినాయి, ఈ బంగ్లాలు నెలకు వచ్చినాయి, మా మంత్రులు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎన్ని సినిమాలు ఇట్టాయి, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, లక్ష్మణ్ గారు మనతో పాటు సురేందర్ గారు ఉన్నారు. సురేందర్ గారితో మాట్లాడదాం. రైట్, నాయక్ గారు కైండ్లీ. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి తప్పకుండా వస్తాను. సురేందర్ గారు నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. అంటే సరే, లక్ష్మణ్ గారు ఏదైనా చెప్పుండొచ్చు కానీ సరే, పవన్ కళ్యాణ్ అవునన్నా కాదన్నా కానీ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లిస్ట్లో ఫ్రంట్ రోలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. ప్రభాస్ గారి సినిమాలో, అల్లు అర్జున్ గారి సినిమాలో, రామ్ చరణ్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరి సినిమాల రేట్లు కూడా ప్రస్తుతం అందనంత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. అంటే సామాన్యుడికి అందనంత స్థాయికి అయితే ఖచ్చితంగా వెళ్తున్నాయి.
ఒకప్పుడు సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా మధ్యతరగతి వాడు భావించేవాడు, నెలలో 2 సినిమాలకైనా వెళ్ళగలిగేటువంటి స్థితి ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. అంటే నా మరో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా ప్రేక్షకులు చేయడమే కాదు, ప్రొడ్యూసర్లు కూడా స్వయంకృతాపరాధం ఉంది ఇక్కడ. ఎందుకంటే సినిమా రేట్లు అందుబాటులో ఉంటే వాళ్ళ మూవీకే లాంగ్ రన్లో కలెక్షన్స్ బాగా వస్తాయి. అలా కాకుండా వారానికో 2 వారాలకు మాత్రమే పరిమితం అయ్యి ప్రొడ్యూసర్లు ఆలోచించే పరిస్థితి ఉంది, సినిమా వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉంది. అలా కాకుండా సామాన్య రేట్లు ఉంటే, అంటే అందుబాటులో ఉండే రేట్లు ఉంటే లాంగ్ రన్లో సినిమాలు రన్ అవుతాయి, ప్రేక్షకులు మళ్ళీ వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది, కుటుంబంతో కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు. సరే, ప్రస్తుత ఈ సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లు టికెట్ రేట్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వాలు చొరవ తీసుకుని తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే సినిమా వాళ్ళకే వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? 100% అండి. ఇప్పుడు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, అది సినిమా వాళ్ళకే వదిలేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. సో ముఖ్యంగా మనం సినిమా గురించి మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సినిమా అంటే ఏంది? ఒక వినోదం, ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది ఎప్పటి నుంచి మన దేశంలో అది కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి చాలా పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది, చెన్నై నుండి. ఓకే, సో అందులో సినీ తారాలు కూడా కొంతమంది వాళ్ళ సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. నటిమణులు కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తర్వాత వాళ్ళు రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారు వాళ్ళు. ఓకే, అది ఎంజీఆర్ నుంచి, మన జయలలిత నుంచి, ఎన్టీఆర్ గారి నుంచి, ఆ తర్వాత తదనంతరం చిరంజీవి గారిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ప్రతి ఒక్కరు ఇట్లా ఒక సినీ నేపథ్యంతోనే వాళ్ళు రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారు. మంచిదే కాని అనట్లేదు మనం. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఇప్పుడు ఈ సినిమా కేటగిరీ అది ఏముంది, కొన్ని బయోగ్రఫీలు వస్తున్నాయి మనకు, కొన్ని ఎంటర్టైన్మెంట్లు వస్తున్నాయి, కొన్ని మనకు సోషల్ మెసేజ్ వస్తున్నాయి, సమాజానికి మంచి మెసేజ్ సినిమాలు వస్తున్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ బేసెస్ అలాంటివి. సో ఇలాంటి సినిమాలన్నీ కేటగిరీ సినిమాలు మనం చూస్తున్నాం చాలా ఎక్కువ. సో గతంలో కూడా మనం కొన్ని సినిమాలు చూసినాం. చిరంజీవి గారి సినిమాలు ఏంటి, ట్రావూర్ అని ఒకటి చూసినాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఏం మెసేజ్ ఉందండి? ఏదో యాంటీ కరప్షన్ ఫోర్స్ అని ఇది చేయడము, అవినీతి చేసిన చేయడము, టీం ఫామ్ చేసి చంపేయడం. మరి అదే నాయకుడు, అదే సినీ నటుడు సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వచ్చినప్పుడు, కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఎంపీ అయ్యిండు. ఒక ప్రదేశం నుంచి పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యిండు, అది వేరే విషయం. ఆ ఎంపీ అయ్యిండు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యిండు. మరి కనీసం మీరు దేశాన్ని ఎక్కడనో రాష్ట్రాన్ని ఇచ్చేయకుండా ఒక కాన్స్టిట్యుయెన్సీ లో ఒక నియోజకవర్గాన్ని మీరు ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారు? అలాంటి ఏదైతే మీరు సినిమాల పేరుతోని, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోని ఇట్లా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీరు బెనిఫిట్స్లతో బెనిఫిట్ పొందుకుంటూ ఏదైతే మెసేజ్ మీరు ఇస్తుర్రో కేటగిరీ వైజ్, అందులో కొన్ని సోషల్ మెసేజ్ కూడా వస్తున్నాయి, రావాలి కూడా. నేను అలాంటి సినిమాలకు మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ మధ్యలో సినిమాలు ఎట్లయిపోయినాయి అంటే, గతంలో సినిమాలు అనేవి 100 days ఆడేయండి, మంచి స్టోరీస్, మంచి మేకింగ్ ఉంటే. ఇప్పుడు సినిమాలు అనేవి 2 minutes మ్యాగీ నూడిల్గా అయిపోయింది. ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టాలి, అందులో దాన్ని ఏమంటారు, ఒకటి ఐటమ్ సాంగ్ పెట్టాలి, ఇంకో హీరోని పట్టుక రావాలి, లిప్లాక్ సీన్లు పెట్టాలి, అట్లా అని సినిమా మొత్తం ఆ స్క్రిప్ట్ ను, దాని మేకింగ్ ను మొత్తం ఒక మార్చేసి దాని ఒక బిజినెస్ కింద ఒకటి దాన్ని కన్వర్ట్ చేసిరండి. సో ఈ ఖర్చు పెట్టిన డబ్బులు రాబట్టుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? ఈ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలని ఇష్టం వచ్చిన దానికి ప్రభుత్వాలు సహకరించడం, ఇవన్నీ మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. సినిమాను మన సినిమాలాగా ఇప్పుడు వాళ్ళు తీయడం లేదు, మనం చూడడం లేదు. ఫస్ట్ పాయింట్. అలాంటి సోషల్ మెసేజ్ సినిమాలు రావట్లేదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా చాలా అరుదు వస్తున్నాయండి, 100లో 1-2 వస్తున్నాయి. ఇవాళ ఏ సినిమా చూడాలన్నా, థియేటర్ చూడాలన్నా ఒకటి మనకు టికెట్లు ఇట్లా ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా బర్డెన్ అవుతుంది. అడిషనల్ గా అసలు ఆ సినిమాకి వెళ్తే అందులో ఏ మెసేజ్ ఉంది, ఫైనల్ గా మన పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అది ఏందని అది కూడా ఒక భయం అనేది ఉన్నది. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఇలా ఇదే సినిమాలు థియేటర్లో ఈ విధంగా బెనిఫిట్స్ వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసి మళ్ళీ ఓటీటీలో రిలీజ్ చేస్తే, ఓటీటీలో చూడడానికి కూడా భయం అవుతుంది ఇప్పుడు సినిమాలు కొన్ని. ఓకేనా? ఏంటంటే, సినిమాలు అనేది ఒక కేటగిరీ వైజ్ అని ప్రభుత్వాలు బాధ్యతని కేటగిరీ వైజ్ చేయాలి. సెన్సార్ బోర్డు ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా తీస్తుర్రు ఏందనేది చేస్తారు, కాదని అంటలేదు నేను. సో ఆ సినిమా ద్వారా ఈ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, వీళ్ళు కానీ, యాక్టర్స్ కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుర్రు, ఆ మెసేజ్ ఎంతవరకు రీచ్, ఆ మెసేజ్ ఎక్కడి సోషల్ కాజ్ ఉందా అందులో, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఉందా, లేకుంటే ఏదో బయోగ్రఫీ ఉందా, ఇట్లా కేటగిరీ వైజ్ చేసి అలాంటి సినిమాలకు సోషల్ కాజు, సమాజం మీద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి పనికొచ్చే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలకు మాత్రమే ఈ బెనిఫిట్ షోలు, డబ్బులు ఇలా పెంచుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నంబర్ 1 పాయింట్. ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో ఇప్పుడు పుష్ప సినిమా చూసినామండి మనం. ఆ పుష్ప పెద్ద ఎత్తున అది ఆ సినిమా మొదలు పెట్టినప్పుడే దాని మీద పెద్ద ఎత్తున హిందూ కొన్ని మతాలు ఇట్లా దీన్ని మన మతాచారాలకు, మన సంస్కృతి భిన్నంగా ఉందని చెప్పి దీన్ని బ్యాన్ చేయమని చెప్పి ఒత్తిడి వచ్చింది.
అది మనం చూసినాం. ఆ తదనంతరం సెన్సార్షిప్ క్రాస్ చేసుకొని వచ్చి కూడా అది రిలీజ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఆ డైలాగులు అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. సినిమా డైలాగులు ఇప్పుడు సినిమా డైలాగులు రాజకీయ నాయకులు వాడతారు పాలిటిక్స్ లో. రఫ్ ఆడిస్తా, ఏదో చేత్తా, నర్తా, పొట్టెలమ్మ జాతర, తొక్క తోటకూర అని చెప్పి మనం చూస్తున్నాం డైలాగ్స్. ఏమంటారు అంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్ రాసిన డైలాగు, ఆ యాక్టర్ చెప్పే డైలాగు ఈ సమాజం మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందని మనం ఒకటి క్యాలిక్యులేషన్ చేయాలండి. అలాంటి సినిమాలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేది బెనిఫిట్ వాళ్ళ బడ్జెట్ బట్టి మనకు ఆ బెనిఫిట్ అనేది ఫ్రీ ఇస్తే బాగుంటుంది తప్ప ఇలా ప్రతి సినిమాకి ఇది పవన్ కళ్యాణ్ సినిమా, రేపు ఇంకో రోజు అల్లు అర్జున్ లేకపోతే ప్రభాస్ సినిమాని ఇట్లా కేటగిరీ కాకుండా ఆ సినిమాలో ఏం సోషల్ కాజ్ ఉన్నది, సమాజానికి ఎంత పనికి వస్తుంది, సమాజం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. అన్నాదరే ఒక ఈ యాంటీ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసిండే అండి. అన్నాదరే మన మహారాష్ట్రలో అవినీతి యాంటీ కరప్షన్ ఒక మూవ్మెంట్ చేసిండు. అతని లైఫ్ లో ఒక బయోగ్రఫీ ద్వారా కొంతమంది తీసుకొచ్చారు ముంబైలో. అది సమాజం మీద మంచి ఎఫెక్ట్ ఉన్నది. మీరు అలాంటి వాటికి బెనిఫిట్ షోలు ఇవ్వండి, ఫ్రీగా చూపించండి. ఇంకా అవసరం అయితే కొంచెం వ్యవస్థలో మార్పు వస్తుంది. అంటే ఎవరైతే సినీ నటీనటులు వీళ్ళు సినీ నేపథ్యంలో వాళ్ళ జీవితం మొదలుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని వీళ్ళు చెప్పే కథలు స్టోరీలే వాళ్ళు నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సినీ నేపథ్యం నుంచి రాజకీయం పోయిన తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారంటే మరి వీళ్ళు సినిమాలు తీసి ఏం ఉద్ధరిస్తారు సార్? నాకు అర్థం అంటే డబ్బుల కోసమే కదా ఓవరాల్ గా ఇది. సినిమా బిజినెస్ లేండి. అప్పుడు ఎవరన్నా కాదన్నా సినిమా ఈజ్ ఏ బిజినెస్. అయితే ఈ బిజినెస్ మీద కొన్ని వేల మంది బ్రతుకుతున్నారనేది కూడా పాయింటే. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కెమెరామ్యాన్లు, వీడియో ఎడిటర్లు, వీళ్ళందరూ కూడా చాలా మంది సినిమా ఇండస్ట్రీ అనేది జీవనోపాధి ఇస్తుంది, కాదని అంటలేను. కాకపోతే ఏంటంటే మరీ ఇట్లా కోట్లు సినీ తారలకు, డైరెక్టర్లకు, వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఇంకో ఐటమ్ గర్లకు, ఇంకో హీరోయిన్ పెట్టి ఐటమ్ సాంగ్ కోసం వాళ్ళకు ఇట్లా పెట్టి ఇలా ఖర్చును పెంచి ఈ ప్రేక్షకుల మీద రుద్దడం కాకుండా నేనేమంటున్నా, ఇప్పుడు మనం చూసిన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు లాస్ట్ టైం, ఏదో ఆజ్ తక్ మీటింగ్ లో ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు, ఏదో మీటింగ్ లో చెప్పి రియల్టర్ ఏం చేస్తారండి, డబ్బులు ఖర్చు పెడితే లేఅవుట్ చేస్తే డబ్బులు కాపాడుకొని వెళ్ళిపోతాడు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమున్నది, సినీ తార ఏమున్నదండి, సినీ నటుడు డబ్బులు ఖర్చు పెడుతుంటూ సంపాదించుకొని వెళ్ళిపోతుండు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవి. ఓకేనా? ఈ విధంగా నేనేమంటున్నా అంటే సినిమాని ఒక కేటగిరీ వైజ్ చూసిన తర్వాత దీన్ని మనం ఇచ్చేసి ఒక బెనిఫిట్స్ అనేది ఎక్కువ బర్డెన్ లేకుండా దీని మీద ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకొకటి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏది మన గద్దరు, ఇప్పుడు పుష్ప సినిమా కూడా చూసినాం మనం. పుష్ప సినిమాలో ఏం కాంట్రవర్సీ నడిచింది, ఆ బెనిఫిట్స్ వాళ్ళకు వాళ్ళు సినీ నటులు వస్తే ఆ జరిగే నష్టానికి ఎవడు బాధ్యుడు, ఎవరిని చేయాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రేక్షకులు భక్తితోని, ఇప్పుడు ఇలా జనాలు జనాలు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే జనాలు కొన్ని భక్తితోని తొక్కిసలాటే జరుగుతున్నాయి తిరుపతిలో కానీ ఆ కుంభమేళలో కానీ. నెంబర్ 1 పాయింట్. రెండోది బెనిఫిట్ షోలలో పోయి తొక్కిసలాట చనిపోతారు ప్రజలు. మూడోది క్రికెట్ సెలబ్రేషన్ కూడా తొక్కిసలాట చనిపోతారు. అంటే జనాలు అనేది ఫాలోయింగ్ అనేది వీళ్ళు క్యాష్ చేసుకుంటారు, మరి వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. దానికి ఎవరు బాధ్యురండి? దానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇంకొకటి, నిన్న ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి ఇప్పుడు మనం చూస్తున్న డిస్కషన్ నేను వార్తలలో చదివిన, ఆ ఏం రత్నం గారు స్వయాన నిర్మాత గారు అదేదో ప్రీమియర్ షోలో ఏదో బెనిఫిట్ షోలో స్వయాన ఏం రత్నం గారు ఎవరో రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకుడు నాకు చాలా హెల్ప్ చేసిండండి బెనిఫిట్ షో చేయడానికి అని చెప్పిండు. సరే మంచిదేనా కాదని అంటలేను. మరి రోహిన్ రెడ్డి చేసిన తర్వాత మరి సినిమాటోగ్రఫీ మంత్రి వీళ్ళేం చేస్తారండి నాకు అర్థం కాదు. సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? తెలంగాణలో వెంకటరెడ్డి గారు కదా. వాళ్ళుగా నిర్ణయం తీసుకోవాల్సింది. వీళ్ళ పేరు ప్రభుత్వం ఇట్లా అంటే సిస్టమ్ ఉన్న తర్వాత కూడా మీరు సిస్టమ్ ను క్రాస్ చేసి ఎక్కడో బ్యాక్ డోర్ లో ఎంట్రీ ఇచ్చి ఈ విధంగా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది. సో ఫైనల్ గా నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజల మీద ఈ భారం అనేది పడొద్దు. ఫస్ట్ పాయింట్. ఆర్థికంగా మీరు వినోదాన్ని పంచండి, మెసేజ్లు ఇవ్వండి, అది ఏ కేటగిరీ ఇస్తారనేది ఇంపార్టెంట్. అది ఆ కేటగిరీ అయితే భారం అనేది పెంచకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి. రెండోది, నేను సినీ నటులు కూడా చెప్తున్నా, ఇలా మీరు ఏదో స్టోరీలు రాసి స్క్రిప్ట్లు తీసి ఏదో నటించి 4 మాటలు చెప్పి యాంటీ కరప్షన్ ఫోర్సు తీసుకుపోయి ఎక్కడో చంపేయాలి, అరెస్ట్ చేయాలి, ఇవన్నీ వేయించి అది ఎఫెక్ట్ ఉంటుందండి మనుషుల మీద, సమయం ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి మీరు మెసేజ్లు ఇచ్చిన తర్వాత మీరు పవర్లోకి వచ్చిన తర్వాత మీరు పని చేయకపోతే దానికి అర్థం ఏంటంటే నాకు అర్థం కాదు. ఎంతో కొంత ప్రయత్నం చేయాలి కదా. కనీసం మీరు రాష్ట్రాన్ని దేశాన్ని కాకుండా కూడా మీ నియోజకవర్గాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినా చాలండి. మీ ఒక నియోజకవర్గం చూసి ఇంకో నియోజకవర్గం నేర్చుకుంటారు వాళ్ళు. ఆ సిస్టమ్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అన్న ఉద్దేశం అండి. రైట్. థ్యాంక్ యూ. సాయి కృష్ణ గారు,
చెప్పండి. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఒక సినీ యాక్టర్ మాత్రమే కాదు, ఆయన అంతకంటే బృహత్తర బాధ్యతలు స్వీకరించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి ఉన్నారు. ఒకవైపు సినిమా వాళ్ళకి ఎంత లాభం చేకూర్చాలంటే ఆయన సినిమా నేపథ్యం నుంచి వచ్చారు, డెఫినెట్గా అభిమానం ఉంటుంది సినిమా వాళ్ళపైన, లేకపోతే ఆ ఇండస్ట్రీ బాగుపడాలనేటువంటి అభిమానం ఆయన ఖచ్చితంగా ఉంటుంది. అదే నేపథ్యంలో మరోవైపు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా మీ పార్టీ నుంచే ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా బాధ్యత తీసుకుని సినిమా టికెట్ భారం అనేది ప్రేక్షకుడి పైన కొంతైనా తగ్గేలాగా భవిష్యత్తులో ఏమైనా చర్యలు తీసుకునిపోతున్నారా? ఇదొక క్వశ్చన్. ఏం చెప్తారు? అంటే ప్రేక్షకుడి తరపు నుంచి కూడా ప్రభుత్వం ఆలోచించాలి అనేది నా అభిప్రాయం. మీరు ఏకీభవిస్తారా లేకపోతే ఏమంటారు? తప్పకుండా అండి ఏకీభవిస్తాను. బట్ అందులో భాగంగానే సినిమా మీరు అంటున్నారే దాన్ని ఏకోపేస్తారని చెప్పేసి అని, ఆ సినిమాకు అయ్యే ఖర్చు కానీ, ఆ సినిమాలో నటించే వాళ్ళ జీవితాలకు కానీ, లేకపోతే సినిమా నటులకు వాళ్ళకి అది ఉపాధి. ఆ సినిమా చేయాలన్నా, వాళ్ళ సినిమాలో నటించాలన్నా, వాళ్ళకు చేయాలన్నా వాళ్ళకు ఉపాధిగా ఉంటుంది. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అనాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. అంటే సాయి కృష్ణ గారు, మీకు బాగా తెలిసే ఉంటుంది, ఒక సినిమాకు 100 కోట్లు ఖర్చు అయితే టాప్ హీరోలు, టాప్ హీరోయిన్ రెమ్యురేషన్లు 50 కోట్ల వరకు అవుతున్నాయి. మీకు బాగా తెలిసే ఉంటుంది. అందరినీ చెప్తున్నాను, నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పట్లేదు. అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ ఒక సినిమా నిర్మాణంలో భాగంగా, నిర్మాణ ఖర్చులో భాగంగా ఈరోజు పాన్ ఇండియా హీరోలకి 100 కోట్లని, లేకపోతే ఈ రేంజ్కి వచ్చేసింది. అంటే సినిమా ఒక 200 కోట్లు పెట్టి తీస్తే హీరోయిన్కి, హీరోకి, ఆ 4-5 టాప్ యాక్టర్లకి మాత్రమే 50 నుంచి 60% వరకు పోతుంది. నిర్మాణ బాధ్యతలు లేకపోతే నిర్మాణానికి సంబంధించి ఇతర ఖర్చులన్నీ ఒక 40%, 50% ఉంటున్నాయి. ఇది కూడా ఆలోచించాలి కదా. కేవలం వాళ్ళకి ఇవ్వడం వల్లే ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండాలి కదా. తప్పకుండా మీరు ఆలోచన ఉంది, కానీ మీరు అనుకున్నట్టు సినిమాకు తగ్గట్టు ఆ సినిమాకు ఖర్చు అయిందా, సినిమా బడ్జెట్ ఉందా అంటే దాన్ని బట్టి టికెట్లు పెంచడం జరిగింది. కానీ ఇంతకుముందు మీరు గమనించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సినిమాలలో తగ్గినప్పుడు ఎవరు విమర్శించలేదు. మరి అప్పుడు ఇంత జరగలేదు, ఎవరు చేయలేదని వద్దులేండి. నేను ఇందాక కూడా వారితో మాట్లాడుతూ వాదించాను, కానీ అదే అంటే న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. తగ్గినప్పుడు మరీ తగ్గితే బాధపడతాము, మరీ పెరిగితే అది కూడా బాధే. అదే అంటున్నాండి. ఎందుకంటే మీరు అంటున్నారే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు రాజకీయాలు చేశారని. పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు బయట ఏం స్కాములు కానీ అటువంటి బిజినెస్ కానీ ఏం లేదు. ఆయనకు ఉంది ఒక సినిమానే. ఆ సినిమాతో వచ్చిన డబ్బులతోనే తను రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా స్థానాల్లో ఒక సుపరిచితిగా ఎదిగాడు. సాయి కృష్ణ గారు, ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదు అనేటువంటి వాళ్ళందరికీ నా సమాధానం అయితే, ఇప్పుడు మిగిలిన రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ బిజినెస్లు మరి మూసేసుకొని కేవలం రాజకీయాలకైతే పరిమితం కాలేదు కదా. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, దాంతో పాటుగా రాజకీయాలు కూడా చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి ఎక్కువ టైం కేటాయించకుండా రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయించాలని అయితే చెప్తాను, కానీ అసలు సినిమాలు తీయకూడదు అనేటువంటి మాట అయితే మూర్ఖత్వం ఎవరైనా కానీ. అది పోతే ఆయన ఏదో కామెంట్ చేశారనేది వైసీపీ వాళ్ళ మాట. ఆయన గతంలో అన్నారంట, నేను సినిమాలు అసలు పూర్తిగా చేయని, రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతానని. ఆ వ్యాఖ్యలు కూడా తెర మీదకి వస్తాయి. మీకేమైనా లేదండి, ఎక్కడ పవన్ కళ్యాణ్ అనలేదు ఆ వాక్యాలు మాత్రము. ఎందుకంటే తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు మాట ఇచ్చాను నిర్మాతలు కానీ ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కడ కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు తన సినిమాలో మొత్తానికి నేను నటించాను అని చెప్పి. ఎందుకంటే తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తా అని చెప్పాడు. ఆ సినిమాలు పూర్తి చేసే దిశలో ఉన్నాడు. చెప్పడం జరిగింది. తెల్లారుజామున 2 గంటలకు తన సినిమాకు షూటింగ్ కి సమయం ఇవ్వడం జరిగింది. తను అటు ఒప్పుకున్నది మాత్రం చేయడం జరగలేదండి. అది మీరు గ్రహించాలి. రైట్. లక్ష్మణ్ గారు, కంక్లూడ్ చేయండి, టైం అవుతుంది. సరే, విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా ప్రేక్షకుడి తరపున ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పి కంక్లూడ్ చేసేయండి. సార్, నేను అనేది ఒక సగటు ప్రేక్షకుడిగా నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజున ఒక సినిమా, ఒక పెద్ద సినిమా ఉండండి, చిన్న సినిమా ఉండే, ఏదవని అని కుటుంబ సమేతంగా వెళ్ళి చూడవలసిన తగ్గ సినిమాలు ఏమీ లేవు. ఒకవేళ వెళ్ళినా మినిమం 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదివరకు 5,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది అంటే, ఇప్పుడు మీరే చెప్పారు 700, 800, 1000 రూపాయలు. అంటే కుటుంబంలో 4 ఉన్నారు అనుకంటే 4,000. దాంట్లో ఒక కారు మీద వెళ్తే కారుకి ఒక 1000 రూపాయలు ఆయిల్ పోయాలి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాప్కార్న్ వచ్చి ఒక 500 తక్కువ లేదు. మల్టీప్లెక్స్లో అయితే, మామూలు సింగిల్ థియేటర్లు అయితే 200, 300 ఉంటుంది. అలాగా మినిమం ఒక కూల్ డ్రింక్ కొనాలంటే 150 రూపాయలు. ఇవన్నీ బడ్డీగా ఏర్పడుతుంది. అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం 7,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. 7,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తే తన జీతం ఎంత, నెలకు 30,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి ఒక మిడిల్ క్లాసు. 30,000 రూపాయల్లో ఒక 7,000 రూపాయలు సినిమాకి వెచ్చిస్తే మిగతాది తన జీవన ప్రమాణం ఏ విధంగా పెంపొందించుకుంటాడండి? మీరేం చేశారండి? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మల్టీప్లెక్స్ లో ఏ ఫుడ్ రేటు తగ్గించారో ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా?
ఈ పాప్కార్న్ రేట్ తగ్గించాము, ఈ కూల్ డ్రింక్ రేట్ తగ్గించాము, సినిమా టికెట్ల రేట్లు తగ్గించారా, అప్రిషియేట్. అది కూడా మళ్ళీ టార్గెట్ గా ఉందనేటువంటిదే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇప్పుడున్న ప్రభుత్వానికన్నా వైసీపీ ప్రభుత్వం. సరే సరే సాయికృష్ణ గారు లెట్ హిమ్ స్పీక్. చెప్పండి లక్ష్మణ్ గారు. ఫుడ్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు హరిహర వీరమల సినిమా రిలీజ్ అవుతుంది కదా, ప్రతి మల్టీప్లెక్స్ లో సింగిల్ థియేటర్ లో ఒక పాప్కార్న్ 50 రూపాయలకు అమ్ముతాం, కూల్ డ్రింక్ 50 రూపాయలకు అమ్ముతాం అనే జీవో ఇచ్చారా? 50 రూపాయలు 100 రూపాయలు దాటి మీరు కొనొద్దు, నా టికెట్ మాత్రం మీరు 700 పెట్టుకోనండి, కూల్ డ్రింక్లు కానీ పాప్కార్న్ కానీ మీకు 100 రూపాయల లోపు దొరికితే ఏమైనా జీవో ఇచ్చారా? లేదు కదా. అది ఒక థియేటర్ లో అమ్ముకునే రైట్స్ ఆ థియేటర్ ఓనర్ గానే లేదా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలుగా నమ్మిస్తారు, లేదా గవర్నమెంట్ అక్కడ అమ్మట్లేదు కదా, గవర్నమెంట్ గా సినిమా ఇట్లేదు. ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ గారు చాలా బాగా చెప్పారు. లక్ష్మణ్ గారు చాలా బాగా చెప్పారు. ఒక ప్రోడక్ట్ అమ్ముకునేటువంటి ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ అమ్ముకునేటువంటి హక్కు ఏ విధంగా వాళ్ళకు ఉంటుందో యాజ్ ఏ సినిమాను ఒక ప్రోడక్ట్ గా తీసుకుని అమ్ముకునేటువంటి హక్కు మాకుందని సినిమా వాళ్ళు వాదిస్తే ఇంకప్పుడు అసలు చర్చే లేదు కదా. మీ వైసీపీ హయాంలో సినిమా టికెట్ల రేట్ల పైన మీరు కాన్సన్ట్రేట్ చేసిన విధంగా ఒక పాప్కార్న్ తగ్గియాలని, మల్టీప్లెక్స్ లో ఒక కూల్ డ్రింక్ రేట్ తగ్గియాలని ఎందుకు మీరు ఆలోచించలేదంటే దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. నేను వినండి సార్, మీరు తగ్గించట్లేదు అంటారండి. అది గవర్నమెంట్ పెట్టిన కూల్ డ్రింక్ రేట్, అది గవర్నమెంట్ పెట్టిన కూల్ డ్రింక్ రేట్. ఇప్పుడు సినిమా రేటు కూడా గవర్నమెంట్ పెట్టలేదు కదా మరి, సినిమా రేటు కూడా గవర్నమెంట్ పెట్టలేదు కదా మరి. వాటర్ బాటిల్ 20 రూపాయలు సార్, 20 రూపాయలు వాటర్ బాటిల్ ఎందుకన్నా 50 రూపాయలకి 150 రూపాయలకి అమ్ముతా ఉన్నారు? ఎవరు అమ్ముతా ఉన్నారు? దాని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? మీ గత ప్రభుత్వంలో ఏం చేశారని అడుగుతున్నాను నేను. మా హైమని పక్కన పెట్టండి సార్, మా గతం అయిపోయింది. మేము అన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మీరు ఎలాగమ్ముతారో స్నాక్స్, మీరు ఎలాగమ్ముతారో వాటర్ బాటిల్, మీరు ఎలాగమ్ముతారో పాప్కార్న్లు అన్నారు కదా, ఇప్పుడు ఏం పిక్తా ఉన్నారు పవన్ కళ్యాణ్? నాకు అర్థం కావట్లా. అంటే నీ సినిమా టికెట్లు 700 నాకు అర్థం కావట్లా. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయింది, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది. పర్సనల్ గా వెళ్ళకండి, పర్సనల్ గా వెళ్ళకండి. సరే సాయికృష్ణ గారు పర్సనల్ గా వెళ్ళర్లేండి. నేను సరే సరే సాయికృష్ణ గారు రైట్ అండి రైట్. లక్ష్మణ్ గారు పర్సనల్ గా వెళ్ళకుండా కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఏ డిబేట్ జరుగుతుందో అది చూసుకోండి. పర్సనల్ గా వెళ్ళకుండా కంక్లూడ్ చేయండి. ముందుగా ఆయన ఏదో పీకుతాడు అంటాడు. ఏం తొక్కదు మీ సినిమా ఆడించుకోమంటాడు ఆయన. ఇంతకుముందు రాజకీయాల్లో రైట్ సరే 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 రైట్ ఓకే ఓకే సాయికృష్ణ గారు లక్ష్మణ్ గారు కైండ్లీ వద్దు వద్దు ఇంక చాలు. రైట్ ఒకసారి మనం భీమరావు నాయక్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. లక్ష్మణ్ గారు ఒకే ఒక మాట చెప్పండి. ఒకే ఒక మాట నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు. ఆయన సినిమా టికెట్లు పెంచుకోవడానికి, ఆయన సినిమాలు ఆడించుకోవడానికి తప్ప, ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఊడికం చేసుకోవడానికి, ఆయన పార్టీ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడానికి, ఆయన పార్టీ ఎమ్మెల్యేగా ఎవడో మద్దతు ఇస్తే ఆ మద్దతు మోసేతి నీళ్ళతో ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అవడానికి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమస్యలు తీర్చడానికి ఆయన పార్టీ పెట్టలేదు. ఆయన సినిమాలు ఆడించుకోవడానికి మాత్రమే ఆయన పార్టీ పెట్టాడు. ఆయన సినిమా బ్లాక్ లో అమ్ముకోవడానికి మాత్రమే ఈ రోజున తాపత్రయం పడుతూ ఉన్నాడు. ఇప్పుడు రైట్ సరే సరే లక్ష్మణ్ గారు సరే సాయికృష్ణ గారు మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు మహా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు మొత్తం కలిపి కూడా ఆయన మహా అంటే 2-3 సినిమాలు తీస్తారేమో. సినిమా టికెట్లు అమ్ముకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన అధికారంలోకి వచ్చారంటే దట్స్ నాట్ ఫెయిర్ కామెంట్.
ఆయన సినిమాలు వేసేది రైట్. తను చేసిన సేవా కార్యక్రమం సరే 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 ఫైనల్ గా సరే లక్ష్మణ్ గారు, సాయి కృష్ణ గారు, కైండ్లీ జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి ఇంకా తన జేబులో నుంచి డబ్బులు పెట్టారు. రైట్, కంక్లూడ్ చేశారు కదా లక్ష్మణ్ గారు, కంక్లూడ్ చేశారు కదా, చాలు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మనం భీమరావు నాయక్ గారితో ఒక్కసారి నేను కూడా conclusion చేశానండి. ఎందుకంటే తన అడిగిన వస్తారు మీతోనే కంక్లూడ్ చేపిస్తాను ప్లీజ్. భీమరావు నాయక్ గారు, ఫైనల్ గా మీ ప్రభుత్వం తరపున సినిమా వాళ్ళ పరంగానే కాకుండా ప్రేక్షకుడి పరంగా కూడా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? కంక్లూడ్ చేసేయండి భీమరావు నాయక్ గారు. సార్, ఇప్పుడు ప్రేక్షకుల పక్షాన మేము మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాంట్లో చాలా మంది వాళ్ళు ఆధారపడి బతుకుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఒకవైపు సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారు, ఒకవైపు కొత్త ప్రభుత్వాలు వచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాటన్నిటి పక్కన పెడితే నేను ఒకటి ఏం కోరుతున్నానంటే, ఇలా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రీమియర్ షోకి అందరు పోవాలంటే కొంత జాగ్రత్తగా అక్కడ క్రౌడ్ చూసుకొని పోవాలని ఒకటి చెప్తాను. ప్రభుత్వం తరపు నుంచి మేము ఏదైతే గతంలో పుష్పం సినిమాలో జరిగిందో ఆ సినిమా అలా జరగకుండా మనం కూడా మన సెల్ఫ్ గా ఆలోచన చేసి ముందు పోవాలని నేను కోరుతా ఉన్నాను సార్. ప్రభుత్వం నుంచి ఒకటే కోరేది, సెక్యూరిటీ అయితే ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఏ సినిమా మంచి సినిమా ఆడాలి, ఇలా సమాజాన్ని ఉద్ధరించే సినిమా ఆడాలి, దాని వల్ల సమాజం మారాలి, వచ్చేటువంటి విద్యార్థులు కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా సరే సమాజాన్ని మంచి మెసేజ్ సినిమా ఇస్తే బాగుంటది. కానీ ఇందులో ఒకటి చిన్నగా ఇప్పుడు ఏపీ రాష్ట్రాల్లో మాట్లాడుతున్నటువంటి వైసీపీను చిన్న వాళ్ళ మధ్యలో ఘర్షణ కావచ్చు, కానీ ఇలా సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడని కోరుతూ, ఇంకోటి సురేందర్ గారు మనతో మాట్లాడారు ఏంటంటే బ్యాక్ డోర్ రోహిత్ రెడ్డి అవన్నీ ఏంటంటే ఒక సినిమా అన్నప్పుడు హెల్ప్ లో అవుతుండగా హెల్ప్ చేస్తారు, కానీ దాని బ్యాక్ డోర్ అనేది తప్పని తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఎస్, సాయి కృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పేస్తే కంక్లూడ్ చేసేద్దాం. పర్సనల్ గా ఏది వెళ్ళకండి, మళ్ళీ డ్రాగ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసమే రాజకీయం చేస్తున్నారు, తను సినిమాల కోసమే రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు పదే. నేను ఏదో కంక్లూడ్ చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారికి సినిమాల కోసం రాజకీయం కాదండి. పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలకు సినిమా తీస్తారు. బయట సినిమాలాగా తను సంపాదించుకోవాలంటే సంవత్సరానికి 4 సినిమాలు చేయొచ్చు, తను సంపాదించుకోవాలంటే యాడ్లు చేసుకోవచ్చు. తను తీసే సినిమా కానీ ప్రతి ఒక్కరికి కానీ సమాజ సేవ కోసమే ఖర్చు పెడుతున్నాడు. అది మాత్రం నేను చెప్పగలుగుతాండి. ఇతర నాయకుల్లాగా మీరు అన్నారే వైసీపీ నాయకులు అదని చెప్పేసి, వైసీపీ నాయకులు బ్లాక్ టికెట్లు జరిగిన హాయంలో ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రూఫ్లు వీడియోతో సహా మా దగ్గర ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఏం చేశారు ఏందనేది, మన వైసీపీ హయాంలో ఏం జరిగింది, బ్లాక్ టికెట్ ఎట్లా అమ్ముకున్నారు, ఎట్లా జరిగింది, ఒక సినిమా నాకు జరిగింది ప్రతి ఒక్కటి ఉంది. అదేం విమర్శించడం కాదండి, రాజకీయం లెక్క చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తను చేసే సమాజ సేవ అనేది మీరు చూస్తున్నారు లేదో, ప్రతి ఒక్కరిని అడగని చూస్తా ఉన్నారు. తను ఖర్చు పెట్టేది తను రాజకీయంలో సేవ చేయడానికి సంపాదించడానికి మూవీస్ చేయడం కాదండి. అది మాత్రం ఒక చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసి సంపాదించుకోవాలంటే సంవత్సరానికి 4 సినిమాలు చేసి సంవత్సరానికి 50 సంపాదించుకోవాలి. రైట్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు, లక్ష్మణరావు గారు, భీమరావు నాయక్ గారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా సినిమా పరిశ్రమ వైపు నుంచి ప్రొడ్యూసర్లు, హీరోలు కూడా మరోసారి ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సినిమా రేట్లని పెంచితే అది ఆ రోజుకు ఆ వారానికి సినిమాకి ఎక్కువ లాభాలని తెచ్చిపెట్టే విషయం ఉండొచ్చు, కానీ ఆ తర్వాత లాంగ్ రన్లో సినిమాలు ఆడాలన్నా కానీ, భవిష్యత్తులో అసలు సినిమా వైపు సగటు ప్రేక్షకుడు చూడాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ప్రొడ్యూసర్లు తీసుకొచ్చుకుంటున్నారు. దయచేసి సినిమా రేట్లని కొంత లిమిట్లో పెట్టాలనేది అందరు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి కొంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.